తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తీక్. కాంగ్రెస్లోకి మల్లారెడ్డి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారు. ఈరోజు కాంగ్రెస్ కీలకమైన నాయకుడు, రాష్ట్రానికి వన్ ఆఫ్ ది ఇన్ఛార్జ్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో ఢిల్లీలో భేటీ అయ్యారు. ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కోసం మల్లారెడ్డి అడుగుతా ఉన్నారు. ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కనుక దొరికితే రేపే కాంగ్రెస్ పార్టీలోకి ఆయన, మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ అంటే మల్లారెడ్డి అల్లుడు, వీళ్ళిద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనపడుతూ ఉంది. మీరు అనొచ్చు, ఈ మధ్యనే కదా మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరటం లేదు, బీఆర్ఎస్ పార్టీని వేడటం లేదు, ఇవన్నీ నమ్మొద్దు అని చెప్పేసి ప్రచారం చేశాడు, అది కామెంట్ చేశాడని చెప్పేసి మీరు అంతా అనుకోవచ్చు. వాస్తవంగా రాజకీయ నాయకుల స్టేట్మెంటు చొక్కాలు మార్చినంత ఈజీగా మార్చేస్తారు. మరి పార్టీలు మారినప్పుడు డీకే శివకుమార్తో ఢిల్లీ పోయి భేటీ ఎందుకు కావటం, ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ ఎందుకు అడగటం అంటేనే క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నాడు. మనకున్న సమాచారం మేరకు ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ అడిగాడు. ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కనుక ఇస్తే ఆ వెంటనే ఇద్దరు, ఆయన అల్లుడు, ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. వాస్తవానికి ఇక్కడే చేరదాం రేవంత్ రెడ్డి సమక్షంలో అని చెప్పేసి పెద్ద ఎత్తున లాబింగ్ నడిపాడు. వేం నరేందర్ రెడ్డి ద్వారా లాబింగ్ నడిపించే ప్రయత్నం చేశాడు. అతను సీఎం పిఆర్ఓ, రేవంత్ రెడ్డి పర్సనల్. అలాంటి వేం నరేందర్ రెడ్డి ద్వారా లాబింగ్ నడిపించుకునే పని చేశాడు. కానీ రేవంత్ రెడ్డి ఒప్పుకోలేదు కాంగ్రెస్ పార్టీలో మల్లారెడ్డిని తీసుకోవడానికి. అదే సెంట్రల్ లాబింగ్ పెట్టుకున్నాడు. ఇప్పుడు డీకే శివకుమార్ ద్వారా లాబింగ్ నడిపిస్తున్నాడు. రేవంత్ రెడ్డిని ఒప్పించడం, కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు అపాయింట్మెంట్ తీసుకుని అక్కడ పార్టీలో చేరటం. ఒకవేళ పార్టీలో చేరితే ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు అవుతారు. మొదటి అంటే అఫీషియల్గా చేరిన వాళ్ళు వీళ్ళే అవుతారు. ఇప్పటికే భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్తో అనుబంధంగా ఉన్నాడు. ఇప్పటికైతే పార్టీ కండువా కప్పుకోలేదు, కానీ పార్టీతో అనుబంధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాడు. అయితే ఈ మల్లారెడ్డి చేరడానికి కారణాలని ఒకసారి పరిశీలిస్తే మల్లారెడ్డి ఆస్తుల మీద, కబ్జాల మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. ప్రభుత్వం నుంచి ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఈయన ఆక్రమించి కట్టినటువంటి 2 కాలేజీ బిల్డింగ్లు, అంటే ఈయన మరి రాజశేఖర రెడ్డి, మల్లారెడ్డి గారి అల్లుడికి సంబంధించినటువంటి ఆస్తులు అవి, ఆ కాలేజీని కూల్చివేయడం జరిగింది. ప్రభుత్వం కూల్చివేయడం జరిగింది. రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి ఎంపీకి వెళ్ళటం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఆయన సిట్టింగ్ ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఎంపీ పదవికి రాజీనామా చేశాడు. కానీ ఆయన మొన్నటి వరకు మల్కాజ్గిరి ఎంపీ. ఆ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవటం, రేవంత్ రెడ్డి స్థానంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం అనేటువంటిది రేవంత్ రెడ్డికి చాలా అవసరమైన, ప్రాధాన్యమైన అంశం. నిజానికి మల్లారెడ్డి కొడుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. టాక్స్ అయిపోయాయి, పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఈ అక్రమ కట్టడాల మీద దృష్టి పెట్టాడో మల్లారెడ్డికి సీన్ అర్థమైపోయింది. కాబట్టి వెంటనే మల్లారెడ్డి మాట మార్చి నా కొడుకు ఎన్నికల్లో పోటీ చేయట్లేదు, మేము ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పేశాడు. ఇప్పటికే వాళ్ళ కుటుంబం నుంచి 2 పోస్టులు ఉన్నాయి. మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా మరి రాజశేఖర రెడ్డి అనే మల్లారెడ్డి అల్లుడు ఉన్నాడు. ఈయన మల్లారెడ్డి కూడా మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. వాళ్ళ కుటుంబం నుంచి 2 ఎమ్మెల్యే పోస్టులు ఉన్నప్పుడు కూడా ఇంకో ఎంపీ పోస్ట్ కోసం అంటే డబ్బులు పెట్టగలిగిన వాళ్ళు కదా, 50 కోట్లు ఇచ్చి బీఆర్ఎస్లో చేరి మంత్రి పదవి పొందానని చెప్పేసి ఆయన చెప్పుకున్నటువంటి వ్యక్తి మల్లారెడ్డి. మల్లారెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఇతను ఫస్ట్ టీడీపీ పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికైన వ్యక్తి, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. బీఆర్ఎస్ పార్టీలో చేరి మొన్న 2019 ఎన్నికల్లో మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రి అయ్యాడు. కాబట్టి ఇతను ఆల్రెడీ 2 పార్టీలు మార్చినోడే, అంటే తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్కి వచ్చినోడే. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ పార్టీ ఒకసారి మారినోడికి 2సారి మారడానికి ఏముంది? రాజకీయ సిద్ధాంతాలతో సంబంధం లేని వ్యక్తి, కేవలం డబ్బులు, లాబింగ్ల ఆధారంగా, అంటే వ్యాపారం ఆధారంగా రాజకీయం చేసే వ్యక్తి, వ్యాపారం రాజకీయం వేరు కాదని భావించే వ్యక్తి, డబ్బుల ద్వారా పదవులు పొందే వ్యక్తి మల్లారెడ్డి. ఎందుకంటే ఈయనే స్వయంగా ఒప్పుకున్నది 50 కోట్లు ఇచ్చి నేను మంత్రి పదవి కొనుక్కున్నాను అని. కాబట్టి మల్లారెడ్డిని క్లియర్గా గమనిస్తే ఆయన వ్యాపారవేత్త కమ్ రాజకీయవేత్త, ఈ రెండింటిని కళ్ళగలిపి నడిపిస్తున్నటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని చెప్పి చెప్పుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కోసం చాలా ప్రయత్నాలు చేశాడు, రాజీ కోసం, కాంగ్రెస్లో చేరటం కోసం. ఈ మధ్యకాలంలో చాలా స్టేట్మెంట్లు కూడా ఇచ్చాడు. రేవంత్ రెడ్డి మా పాత మిత్రుడే, కాంగ్రెస్ పార్టీ మా మద్దతు ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోదు, 5 సంవత్సరాలు కంటిన్యూగా నడుస్తుంది, ఇబ్బంది వస్తే మాలాంటి వాళ్ళు ఉన్నాం అనే స్టేట్మెంట్లు ఈ మధ్యకాలంలో చాలాసార్లు ఇచ్చారు. మామూలుగా ఎప్పుడూ మాటలతో ఆకట్టుకున్నటువంటి మల్లారెడ్డి ఈసారి అసెంబ్లీలో మాట్లాడలేదు. కాబట్టి మన క్లియర్ కట్ ఇండికేషన్స్ మల్లారెడ్డి వైపు నుంచి ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుంచి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మల్లారెడ్డి ఇండికేషన్స్ ఉంటూ ఉన్నాయి. ఇంకోవైపు మనం చూస్తూ ఉన్నాం, బీఆర్ఎస్లో ఉన్నటువంటి చాలామంది మాజీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, అటు ఎయిదర్
బీజేపీకి లేదా ఏదర్ కాంగ్రెస్కి చేంజ్ అవుతున్నారు. ఎందుకంటే ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ నుంచి పూర్తిగా దూరం జరిగిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో స్థానం కోల్పోయిన తర్వాత ఇక దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ స్థానం ఎట్టలేదు. సో బీఆర్ఎస్ అనేది క్లోజ్డ్ పార్టీ. రెండోది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు ఒక్కసారిగా అధికారం పోయిన తర్వాత బలం తగ్గిపోతాయి, క్లోజ్డ్ చాప్టర్స్గా మిగిలిపోతాయి. బీఆర్ఎస్కి నిర్మాణం లేదు. అంతకుముందు సెంటిమెంట్ ఆధారంగా ప్రతిపక్షాలు బలంగా లేకపోవడం ఆధారంగా బీఆర్ఎస్ వరుసగా గెలుస్తూ వచ్చింది 2 సార్లుగా. అంటే 2014లో తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ సాధించిన వ్యక్తిగా, తెలంగాణ జాతిపితగా కేసీఆర్ని అభిమానించి గెలిపించారు ఆ రోజు. తర్వాత కాలంలో అనిచ్చిన సంక్షేమ పథకాలు కానీ, 2 ప్రతిపక్షాలు బలహీనంగా ఉండటం వల్ల కానీ, ఆ రోజు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పొత్తుని సెంటిమెంట్గా మళ్ళించి మళ్ళా 2019లో అంటే 2018 ముందుకు పోయాడు ఎలక్షన్స్కి. 2018 డిసెంబర్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో మరోసారి టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నాడు. కానీ ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిపోయిందో అప్పటి నుంచి తెలంగాణ సెంటిమెంట్ పూర్తిగా కనుమరుగైపోవడం స్టార్ట్ అయింది. అంటే తెలంగాణ సెంటిమెంట్కి కేసీఆర్ దూరం జరగడం మొదలెట్టాడు. ఆ దూరం జరిగిన తర్వాత ఇప్పుడు ఏం చేసి మళ్ళీ బీఆర్ఎస్ని బతికించుకోవాలి, కాంగ్రెస్ మీద యాంటీని క్రియేట్ చేసి బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవాలి. ఆ రోల్ని పోషించడానికి బీజేపీ ఎలాగో ఉంది, వాళ్ళకి నేషనల్లో అధికారం కూడా ఉంది. కాబట్టి ఏదర్ కాంగ్రెస్ ఏదర్ బీజేపీ అంటే వ్యాపారం ఆధారంగా రాజకీయాలు చేసే రాజకీయ నాయకులు, డబ్బులు ఆధారంగా రాజకీయాలు చేసే రాజకీయ నాయకులు, మళ్ళీ ఈ ఖర్చులు స్టార్ట్ చేసిన కూడా కేసీఆరే. డబ్బులు తీసుకొని పదవులు ఇవ్వటం, ఎన్నికల్లో డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టడం, డబ్బుల ద్వారా ఎన్నికలు నడిపించడం, అంటే ఎవరు తీసుకుని గొత్తులు వాళ్ళే పడతారు అన్నట్టు ఇలా డబ్బుని బాగా ఎన్నికలతో ముడిపెట్టి అలవాటు చేసేసి ఇప్పుడు డబ్బులతోనే రాజకీయాలు చేసేవాళ్ళు అధికార పార్టీలో ఉండకుండా ప్రతిపక్ష పార్టీలు ఎందుకు ఉంటారు? కాబట్టి బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఆ పార్టీలో ఉండటానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. మొత్తంగా బీఆర్ఎస్ ఎల్పీఏ విలీనం అయ్యే పరిస్థితి మనకు కనపడుతోంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత. ఇప్పుడు బలవంతంగా మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతాం అని చెప్పేసి మల్లారెడ్డి అంటారు. అంటే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి కానీ, వాళ్ళ అవసరాలు కాపాడుకోవడానికి కానీ దీనికి జరుగుతున్నట్టు మనకు అర్థమవుతూ ఉంది. ఇప్పుడు మల్లారెడ్డి మాత్రమే కాదు, హైదరాబాద్ సిటీలో సుధీర్ రెడ్డి చాలా ప్రయత్నం చేస్తున్నాడు, తర్వాత మాధవరం కృష్ణాలో చాలా ప్రయత్నం చేస్తున్నాడు, గాంధీ చాలా ప్రయత్నం చేస్తున్నాడు, చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాదు ఒక రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఒక్క భద్రాచలం ఎమ్మెల్యేని మాత్రమే దగ్గర తీశాడు. అనుబంధంగా కాంగ్రెస్ పార్టీకి అంటే ప్రభుత్వానికి అనుబంధంగా కొనసాగుతున్నాడు. కానీ అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. ఆయన ఒక్కడే ఇప్పటివరకు కొద్దిగా దగ్గర తీసుకొని పెట్టుకున్నారు. మిగతా ఎమ్మెల్యేలను అయితే కలుస్తున్నాడు కానీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు. ప్రత్యేకించి మల్లారెడ్డిని రేవంత్ రెడ్డి కలవడానికి కూడా ఇష్టపడలేదు. చాలామంది ఎమ్మెల్యేలు మెదక్ జిల్లాకు సంబంధించి 9 ఎమ్మెల్యేలు కలిశారు, రంగారెడ్డికి సంబంధించినటువంటి ఒక 2 ఎమ్మెల్యేలు కలిశారు. కానీ ఈ మల్లారెడ్డి కలవడానికి చాలా ప్రయత్నం చేశాడు వేము నరేందర్ రెడ్డి ద్వారా, కానీ అది ఫలించలేదు. రేవంత్ రెడ్డి ఒప్పుకోలేదు కలవడానికి. కాబట్టి ఢిల్లీలో లాబింగ్ మొదలుపెట్టారు డీకే శివకుమార్ ద్వారా. డీకే శివకుమార్ రేవంత్ రెడ్డి బాగా క్లోజు, కాంగ్రెస్ హైకమాండ్ బాగా క్లోజు. కాబట్టి డీకే శివకుమార్ ద్వారా ఒక రాజీ మార్గాన్ని ప్రయత్నం చేస్తున్నాడు. అది కనుక కుదిరితే రేపు కాంగ్రెస్ పార్టీలో మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరే అవకాశం, అది కూడా ప్రియాంక గాంధీ సమక్షంలో చేరే అవకాశం మనకు కనపడతా ఉంది. మరి చూడాలి. థ్యాంక్ యూ.